జమిలీ పోవాలన్నది బీజేపీ విధానము. ఆ బీజేపీ విధానమైనప్పుడు 2027లో పోతే ఇంకా లాభమే తప్ప నష్టం కాదు కదా. ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు పోవాలని చూస్తారు తప్ప వీకైనాక పోవాలని ఎవరైనా చూస్తారా? అదే ప్రశ్నలోనే రాంగ్ ఉంది. అది మహారాష్ట్రలో గెలవడంతో వెనక్కు తగ్గడం తగ్గుతుంది వెనక్కు. సో ఇంకేమన్నా ఉంటే ముందుకే పోతుంది. అయితే 27లో పోతే ప్రయోజనకరమా, 29లో పోతే ప్రయోజనకరమా, ఆ లెక్కలు వేరే ఉంటాయి. ఆ రాజకీయ జమా లెక్కలు వేసుకున్నాక డిసిషన్ తీసుకుంటుంది. కానీ మహారాష్ట్రలో గెలిచింది కనుక జమిలీపై వెనక్కు తగ్గడం అనేది లాజిక్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. దాని లాజిక్ ఏముంటుంది? ఏమంటే ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగి ఎర్లీగా పోవాలని కోరుకుంటారు. ఎందుకంటే అనుకూలంగా పరిస్థితులు ఉన్నప్పుడే ఎలక్షన్లో పోవాలని కోరుకుంటారు తప్ప ప్రజలు అసంతృప్తి పెరిగి వ్యతిరేకత పెరిగిన తర్వాత ఎన్నికలకు పోవాలని ఎవరైనా కోరుకుంటారా? గెలిచి హర్యానా, మహారాష్ట్ర 2 స్టేట్లు గెలిచిన తర్వాత ఆ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారు తప్ప అడ్వాంటేజ్ పోగొట్టుకోవాలని చూస్తారు ఎవరైనా? అంటే ఆ 2 స్టేట్స్లో వీళ్ళ గవర్నమెంట్ని మళ్ళీ తొందరగానే డిసాల్వ్ చేయాల్సి వస్తుంది కదా సార్. అట్లా ఆ ప్రాతిపదిక మీద జమిలీకి పోవాలంటే ఎప్పుడైనా అది ఉంటుంది కదా ప్రాబ్లం. 27లో పైన ఉంటుంది, 29లో పైన ఉంటుంది. 29లో పోతే 28లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి. మరి వాటిని డిజాల్వ్ చేయాల్సి వస్తుంది కదా. పోనీ వాటి ఎన్నికల్లో 29లో కలిపారనుకోండి, 27లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగుతాయి. వాటిని డిజాల్వ్ చేయడం అవసరం రాదా? బెంగాల్ డిజాల్వ్ చేయడం, ఇప్పుడు ఏదో ఒక ప్రభుత్వం డిజాల్వ్ చేయకుండా ఎలా సాధ్యమవుతుంది? ఇంకా తమ ప్రభుత్వాలంటే ఇంకా సులభం కదా డిజాల్వ్ చేయడం. ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉంటేనే ఇంకా కష్టం అవుతుంది కదా. అందువల్ల దానికి లాజిక్ లేదు కదా. అంటే తమ ప్రభుత్వం ఉంటే డిజాల్వ్ చేయరు, ప్రతిపక్ష ప్రభుత్వం డిజాల్వ్ చేయడం సులభం అవుతుంది. డిజాల్వ్ అంటే చేయాలనుకుంటే డిజాల్వ్ అంటూ ఒకసారి జమిలీ అనే ప్రిన్సిపల్ పాలసీ తీసుకుంటే డిజాల్వ్ చేస్తే ఏమన్నా మళ్ళీ అధికారంలోకి వస్తే నమ్మకం ఉంటుంది కదా.